बाबू काय चाहिए హే గైస్, హ్యాపీ సంక్రాంతి మీ అందరికి. ఈరోజు మేము తాజాగా పొద్దున లేచాము. మా ఇక చూడు, పొద్దున లేచినాక చలి పెడుతుంది, ఉనికి పెడుతుంది. ఇక మా చిన్నగాడు ముఖం కడుగుతున్నాడు. తర్వాత మా పెద్దలు మా సంక్రాంతి దావత్ కని మేకను తీసుకొచ్చారు. బలియడకుతో మా మేకను ఇక జీవన్ గాడు హాయ్ అన్నాడు. హాయ్ బ్రో అన్నాడు. అందరు చూడండి, ఇక కత్తి తీసుకున్నాం, మొదలు పెడదామా? ఇక మొదలు పెడదాము. చూడండి, లేపి కింద పడేశారు మా నాన్న పొలం చూడు, ఇక కింద లేపి రే పట్టుకోరా, రే పడతారా రే ఏంద్రా సరిగా పట్టుకోరా. పట్టుకున్న తర్వాత చూడుస్తున్నారా బాబా, దాని బొక్క ఒక్క దాని మేక మొత్తం ఖర్చు చేసేసాం. ఇక వచ్చాడు చూడండి బ్రో. ఇక రక్త చరిత్ర అయిపోయింది. రక్త చరిత్ర మొత్తం మాకు బేసన్ మొత్తం రక్తంతో నింపేశారు. మృగాలు లాగా తయారైనా మేము. మానవుడు తినడానికి అనేక జంతువులను బలిగా చేస్తారు. చూడండి గాయస్, ఇదంతా మా బంజారా కల్చర్లో ఇలా ఉంటుంది. చూడండి, ఇగో మా బంజారా స్పెషల్ అని ఏమో అన్నాడు చూడు. ఇగో బంజారా స్పెషల్ అని పెట్టాడు జీవన్ అనగా. తర్వాత ఇగో డేంజర్ చూశాడు చూడు, వర్రే చంపేస్తా నాకు పట్టమంటావు అంటాడు. ఇగో పాట పాడాడు మనవాడు సాంగడు, ఎర్రే లేపడ్రా బాబరే. ఇక మొత్తం అక్కడ బండి తెచ్చాడు. ఇక అందరు లోపడి నుంచి దాన్ని మొత్తం ఏం చేస్తారు వీళ్ళంతా. ఇక మొత్తం దాన్ని చీచి చిండాడి నేను వచ్చాను. ఇక చూడండి, ఇక నా బలాన్ని చూసేది. నన్ను పట్టుకోమన్నాడు మేస్త్రి గారు. దాన్ని బలం సాగుసింది. తిరిగారా నా వల్ల కాదురా బాబు, చాలా బలం ఉంది. అగ్గో ఇరగొట్టేసా ఆఖరికి. మామూలు బాగలేదు. మొత్తానికి జయించాను బాపురి, మొత్తం జయించాను. ఇక లేచాను. మేక చూసారా, మేక తలకాయ నేను పట్టుకున్నాను గాయస్. ఇది తలకాయ. అరే మా బంజారా స్పెషల్ అని మీ జీవన్ గారు చెప్పారు కదా, దానికోసం సలాయి కోసం బంజారా సలాయి కోసము ఇగో మా వాళ్ళు రెడీ చేశారు. మళ్ళీసారి నేను మేకను చూశాను. తినేదాం అరే తిందామా అనుకున్న మళ్ళీ మధ్యలో గుంజుకున్నారు. అరే మా వాళ్ళందరూ రెడీ చేస్తున్నారు. చూసి మా అక్క అన్నం వండుతుంది చూడండి. బ్రెయిన్స్ నాకు గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. యూట్యూబ్ చాలా మందికి వంట నేర్పుతుంది. వారే కెమెరా తీసినప్పుడు ఎంత మస్తు అర్రే ఎంత నవ్వుతున్నాడు చూడు. బాపరే నవ్వకు. ఇక తలకాని బలం నరికేసాడు బాపు. మెల్లగా బాపు మెల్లగా. అరే మృగంలాగా అంత కొట్టకు మెల్లగా. ఫ్లాష్ మ్యాన్ కమ్ ఇస్ బ్యాక్. ఇది కొమ్మన కాయన. మా మమ్మీ నా కోసమని పోలేలు చేస్తుంది. ఇంకో మళ్ళా మా దాంట్లో వెయిటర్ చూడండి, ఆ చేతులు మాకు తక్కెడు అవసరం లేదు. మేము తక్కెడు కిలోలు అవి ఏం అవసరం లేదు, మా చేతిలోనే అయిపోతుంది. ఇక 8 కుప్పలు పెట్టేసాం. అందరికీ వేసేసారు మా అందరి కుప్పలు. ఇక అందరు బాగానే అందరికీ పని చేసిన తర్వాత మా బంజారా సలాయి ప్రిపరేషన్ స్టార్ట్. ఇక మా ప్రిపరేషన్ స్టార్ట్ అయినా దాని యొక్క పేగులను కడిగి దాంట్లో వేసేసి మళ్ళీ తిప్పి మళ్ళీ మూత వేసేసాక తర్వాత దాన్ని చూడండి, ఇక దాన్ని ఇంకోసారి తిప్పి ఇక రక్తాన్ని మొత్తాన్ని అలా పిండి వేసి రక్తాన్ని మొత్తం చీర చేసి అలా రక్తం వేసేసాం చూడండి. ఇక మా బంజారా స్పెషల్ ఇది. మామూలు డేంజర్ లేదు. ఇది అడవి లాంటి ప్రాంతము. మా ప్రాంతాలు చాలా డేంజర్ తింటారు చూసారా. ఇది తినేది కాదు. మొత్తాన్ని ఆ రక్తాన్ని మామూలు ఉడకబెట్టి కాదు, మొత్తానికి దానికి ఇంకోసారి తిప్పి ఇది అవుతుందా మేము తినొద్దా? ఇది అవుతుందా? అయినట్టు లేదు. అంతలో వంట స్టార్ట్ అయింది. చూసినావా, ఇప్పుడు ఇట్లా కోసినామా ఇట్లా వచ్చేసిందా, అంతలో మాకు వంట మొదలు పెట్టారు చూడండి. ఇక వంట అయినాక మా అస్సలు అందరికీ ఇచ్చేసాము. ఇక నేను కూడా చేతి చాపేశాను. వేసేసారు. ఇక మా నాన్న కూడా ఇక చూడు, ఇంతలో మా నాన్నలు వచ్చేసారు. మా నాన్న మా తమ్ముడికి కూడా రొట్టెలు వేసుకొని పట్టుకున్నాడు. దాని తర్వాత ఇట్లా చేస్తే ఎట్లా రాకపోతే
నీ పతంగి ఈడ ఈడ ఉన్నది మాము, తీసుకో. కిందారా రే. అది బాగా బుజ్జా కొంచెం వండి అనుకుంటున్నావా? జగన్ వాళ్ళ నాన్నకేమో అన్నారని జగన్కి చాలా కోపం వేసింది. జగ్గు లేదు, ఏమి లేదు, నాతో పెట్టుకోకండి, నేను ఆగ మనిషి అన్నాడు. అగో వీరాది వీరుడు ధీరుడు అయిపోయాడు చూడండి ఫ్రెండ్స్. ఆయనకు కోపం లేచింది. దా మాట్లాడదామంటే మాటలు ఏం లేను. ఇక తర్వాత మన మేస్త్రి ఫ్రెండ్ వచ్చాడు. చూడడానికి మతి సింహం లేదు కానీ చాలా కిలాడి పర్సన్. ఆయన ఒరిజినల్ చూస్తే మీరు భయపడి చచ్చిపోతారు. ఆయన ఫోటో తీయమంటుండది. ఫోటో తీయమంటుడు. చూడు అగో ఫోటో తీయమంటుడు. నేను కిస్ పెడతా చూస్తారా ఒకసారి? నేను కిస్ పెడుతున్నా. పొండి ఆయన పొండని ఎట్లా చేస్తారు వీళ్ళు. నేను కిస్ పెడతా, నీకు కిస్ పెడతాని హట్ 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 అంటూ అట్లా చేస్తున్నాను. తర్వాత పరిశాన్ ఉన్నది. ఆయనతో మతిసింహం లేదు కానీ ఆయన నవ్వులు, ఆయనతో కామెడీ చాలా జరిగింది సంక్రాంతి రోజున. ఆయన కిలాడి పర్సన్. లాస్ట్కు మీరు వాయిస్ చూడండి. ఆయన నవ్వుతాడు ప్లేస్ మళ్ళీ ఒక పక్కన ఉన్న వాళ్ళకి కన్ను కొడుతాడు. ఏదైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. పిచ్చి మనిషి కానీ నవ్వుతాడు. నవ్వుతూ వాయిస్ చూడ్డానికి పిచ్చోడు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ చాలామంది కిలాడి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఆయన చేసిన కోతి పనులు, ఆయన చేస్తున్న పనులు చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి మీరు. యాందిరయ్యా యాం చేస్తున్నా, కన్ను కొడుతున్నా, ముద్దు పెడుతున్నా. నేరుగా